పేరు వచ్చి ఆర్కే యాదవ్. నేను ఈటీవీ జర్నలిస్ట్ని. అసలు 30 ఏళ్ళ నుంచి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నా, వీడియో జర్నలిస్ట్గా. 30 ఏళ్ళ నుంచి కనీసమైన 3-4 పార్టీలను చూసిన. ఫస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఎంతో మర్యాద, జర్నలిస్టులకు అనుకున్న విధంగా ఇచ్చింది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ జర్నలిస్టులకు ప్లాట్లు ఇచ్చింది, జర్నలిస్టులకు ఇండ్లు కట్టించింది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం మేము ఎందుకు తెచ్చుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణ గురించి ఢిల్లీలో పోయి దెబ్బలు తిన్నాం, హైదరాబాద్లో దెబ్బలు తిన్నాం, తెలంగాణ గురించి ఎన్నో కష్టపడ్డాం. అయినా ఈరోజు ఈ జర్నలిస్టుగో ఈ ఒడ్లు పట్టుకొని బతుండు. ఓట్లు ఏంటంటే తన పొలాన్ని, ఎందుకంటే జర్నలిస్టులకు తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ పక్కా మోసం చేసింది. జర్నలిస్టులను అందరినీ తొక్కి పడేసింది. అన్ని ఛానళ్ళను ఆయన సంఖ కింద పెట్టుకుంది, ఆయనకు ఊడిగం చేస్తున్నారు. ఏ జర్నలిస్టులు అయినా అసలు కేసీఆర్ అంటే కోపంతో నుండ్రు. వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ నీకు తగిన బుద్ధి చెప్తారు జర్నలిస్టులు. జర్నలిస్టులు అంటే నువ్వేమనుకుంటున్నావు? జర్నలిస్టులు అగరు కన్నెర్ర చేసిరనుకో, నీ వచ్చే ఎలక్షన్లో పక్క నువ్వు ఓడిపోతావు. అసలు అట్టడుగున తొక్కి పడేస్తారు. ఇప్పటికైనా జర్నలిస్టులను చూడి డబుల్ బెడ్రూములు ఇస్తున్నావు. జర్నలిస్టులు మొన్న కరోనాతో ఎంతోమంది చనిపోయారు, అయినా ఎవరికైనా నువ్వు సాయం చేసినావా? ఏం లేదు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరికి జరిగినా ఇచ్చారు, తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చారు. నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మోసపోయారు. ఆఖరికి రైతులు కూడా బతకలేకుండా పోతారు. రైతులు కూడా రోజుకొకరు ఉరి పెట్టుకొని చేస్తుర్రు, ఆత్మహత్యలు చేసుకోర్రు. కేసీఆర్ ఇప్పటికైనా దయచేసి మీకు చెప్పేది, జర్నలిస్టుగా 35 ఏళ్ళ నుంచి వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నా. ఈరోజు నా ఉద్యోగం వదులుకొని ఇగో నేను ఒడ్లు పట్టుకొని బతుకుతున్నా. అంటే నీ పుణ్యమే, నీ తెలంగాణ పుణ్యమే. ఒకవేళ తెలంగాణ రాకపోతే మేము హాయిగా బతికే వాళ్ళం. ఈ తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో దళిద్రం తెలంగాణ. తెలంగాణ వచ్చినాక మేము దళిద్రం అయినాం. అదే తెలంగాణ రాకముందుకు మేము హాయిగా బతికినాము. అసలు తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరే. తెలంగాణ మేము తెచ్చుకున్నామని సంతోషపడడం కాదు, బాధపడుతున్నాం. ఇవాళ జర్నలిస్టులం అయి కూడా ఇన్నేళ్ళ జర్నలిస్ట్. నేను 30 ఏళ్ళ నుంచి అక్రిడేషన్, స్టేట్ అక్రిడేషన్, ఐఎంపీఆర్ అక్రిడేషన్లు నాకుంది. అయినా ఇగో ఇప్పుడు ఇవాళ ఒడ్లు పట్టుకొని బతుకున్నా. అంటే నా బతుకు ఇంతవరకు చేసిన కేసీఆర్. నాలాంటి జర్నలిస్టులు 30-40 ఏళ్ళ నుంచి చేసే జర్నలిస్టు ఇవాళ రోడ్డు పాలయ్యారు కనుక దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ కానీ